మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలదొక్కున్నప్పుడే దేశం ప్రగతి పదంలో నడుస్తుందని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను దృష్టిలో పెట్టుకునే అనేక పథకాలు రూపొందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే వాళ్ళు అనేక సామాజికంగా అంటే ఆర్థికంగా రాజకీయంగా కూడా వెలిగేటువంటి అవకాశం వస్తుంది. ఎలాగూ ప్రభుత్వం ఈ రోజున 33% రిజర్వేషన్ ఎమ్మెల్యే, ఎంపీ, లోకల్ బాడీస్లో కూడా పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే రాజకీయ అవగాహన పరులుగా ఎదిగి ఇటు ఒక రకంగా ఇటు వ్యాపారాలు, అలాగే సామాజికంగా ఒక అవగాహన, తర్వాత రాజకీయంగా కూడా వాళ్ళు కొంత అవగాహన కలిగి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, వాళ్ళ కుటుంబాలని అన్ని రంగాల్లో ముందుంచేలాగా ఈ ప్రయత్నం జరగాలని నేను విశాఖ నగర రాజ్యసభ మెంబర్గా మరీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవలే ప్రభుత్వం SHG సభ్యుల కోసం ప్రవేశపెట్టిన ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనే విధానం సత్ఫలితాలిస్తుందన్నారు. అదే క్రమంలో వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. SHG ఆర్థిక పరిస్థితులపై ప్రొఫైలింగ్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సంజా మేళ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ పరిధిలో 25వ తారీఖు అంటే ఈ రోజు నుంచి దాదాపు 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా SHGకి సంబంధించినటువంటి సభ్యులు తయారు చేసినటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా అటు అమ్మేవారు, కొనేవారికి పూర్తిగా లాభం ఉండేలాగా, అమ్మేవారికేమో అనేక అవకాశాలు, అదేవిధంగా ఎక్కువ మంది కస్టమర్ బేస్ని క్రియేట్ చేయడం, కొనేవారికి ఎక్కువ ఆప్షన్స్ని అందుబాటులో ఉంచడం అన్నటువంటి విధంగా మనము ముందుకెళ్తున్నాము. దీంట్లో భాగంగా ఈ 5 రోజుల పాటు మా SHG సభ్యులు తయారు చేసినటువంటి అనేక ఉత్పత్తులకి మార్కెటింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్వనిధికి సంబంధించిన ప్రాజెక్ట్ను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా SHG ప్రొఫైలింగ్ కూడా జరుగుతుంది రాష్ట్రంలో. SHG యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని, వారి యొక్క పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా వారి కోసం తయారు చేసేటువంటి పథకాలని, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి లోన్స్ని కూడా అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ ఎంపీ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.